హాయ్ అండి, వెల్కమ్ టు ముకుందా వ్లాగ్స్. అందరికీ నమస్తే. ఈరోజు కాలీఫ్లవర్తో ఆలు బఠానీ వేసి కర్రీ ఎలా చేయాలో చూపించిపోతున్నానండి. ముందుగా ఒక కుక్కర్ గిన్నె తీసుకొని అందులో ఇలా ఉల్లగడ్డని కట్ చేసుకొని వేసుకోవాలండి. అలాగే కొద్దిగా బఠానీని కూడా వేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఉడికించేసుకోవాలి. ఒక పెద్ద పాత్ర తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని 2 ఆనియన్స్ కట్ చేసుకొని ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకొని కొద్దిగా మగ్గనివ్వాలండి. తర్వాత అందులోనే టమోటాలు కూడా ఒక 2 టమోటాలు ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. టమోటా, ఆనియన్స్ 2 మగ్గాక చల్లారాక మిక్సీలో వేసుకోవాలి. తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులో ఒక 2 లీటర్ల వరకు వాటర్ వేసేసుకోవాలండి. కాలీఫ్లవర్ని ఉడికించుకోవడానికి. కాలీఫ్లవర్లో పురుగులు చాలా ఉంటాయి కదండి. ఆ పురుగులు వెళ్ళాలంటే ఖచ్చితంగా హీట్ వాటర్లోనే ఉడికించుకోవాలి. అందులోనే కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్ వేసేసుకొని హీట్ అయ్యాక కాలీఫ్లవర్ని వేసుకొని కూడా ఒక 10 మినిట్స్ వరకు స్టవ్ పైన పెట్టుకోవాలి. ఈలోపు మనం మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి కొద్దిగా ఆనియన్స్, టమోటాలు ఉడికించుకున్నాం కదండి, అవి చల్లారాక మిక్సీ పట్టుకోవాలి. అందులోనే తగినంత పసుపు, 2 స్పూన్ల కారం, తగినంత సాల్ట్ వేసుకొని కొద్దిగా ధనియాల పొడి, బాదం పప్పుని ఒక 4 గంటల ముందు నానేసుకున్నానండి. ఆ నానేసుకున్న బాదం పప్పును వేశాను. పొట్టేం తీయలేదు. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈలోపు కాలీఫ్లవర్ ఉడికిపోయింది చూడండి. ఈ కాలీఫ్లవర్ని తీసేసాను. ఇలా తీసి మళ్ళీ 2 టైమ్స్ వరకు కడిగేసానండి. మనం మసాలా కోసం ప్రిపేర్ చేసుకున్న గిన్నెలోనే కొద్దిగా ఆయిల్ వేసి ఒక ఆనియన్ని సన్నగా పొడుగ్గా తరుక్కొని వేసుకోవాలి. కొద్దిగా అల్లం తెల్లగడ్డ పేస్ట్ని కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక అందులోనే 4 పచ్చిమిర్చిని కూడా వేసుకొని కలుపుకోవాలి. తర్వాత మనం మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని అందులో వేసుకోవాలండి. మెత్తగా మిక్సీ పట్టుకున్నాం కదా మసాలానంతా, అందులో వేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు కొద్దిసేపు కలుపుకోవాలి. తర్వాత అందులోనే కొద్దిగా కస్తూరి మేతిని కూడా యాడ్ చేసుకోండి. చాలా టేస్ట్ వస్తుంది. సేమ్ ఇదే ప్రాసెస్లో మనం పన్నీర్ కర్రీ కూడా రెడీ చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. అయితే పన్నీర్ని కొద్దిగా ఆయిల్లో వేగనిచ్చి ఇందులో వేసుకోవాలి లాస్ట్లో. ఇలా కొద్దిసేపు మసాలా ఉడికిన తర్వాత మనము ఆల్రెడీ ఉడికించిన కాలీఫ్లవర్ని వేసుకోవాలి. అలాగే బఠానీని, ఉల్లగడ్డని కూడా ఉడికించుకున్నాం కదా, అది కూడా వేసుకోవాలి. ఈ కర్రీ చపాతీలోకి చాలా బాగుంటుందండి. అన్నీ ఉడికిపోయాయి కాబట్టి ఒక 5 మినిట్స్లో రెడీ అయిపోతుంది. చూడండి, ఇలా ఉడికిన తర్వాత అందులోని కొద్దిగా గరం మసాలాను వేసుకోవాలి. కొద్దిగా మిక్సీ మసాలా వాటర్ ఉందండి, అందులో వేసాను. మీకు కావాలంటే ఇంకా కొద్దిగా వాటర్ ఉన్నప్పుడు, మసాలా ఉన్నప్పుడే తీసేసుకోవచ్చు. నేనైతే ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు పెట్టాను. ఈ కర్రీ చపాతీలోకి అయితే చాలా బాగుంటుందండి. అన్నంలోకి బాగుంటుంది, బట్ కానీ అంతగా కాదు. నచ్చితే ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ముకుందా వ్లాగ్స్.